ఏదైతే 4 గ్రామాలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టడం కోసంగా ల్యాండ్ పూలింగ్కి యాక్చువల్గా ఏదైతే నోటిఫై చేసామో ఆ సందర్భంలో ఇంతవరకు 3 గ్రామాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి స్టార్ట్ చేయడం జరిగింది. నేను, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ 3 గ్రామాల్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. ఒకే రోజు అంటే ఒక గంటలోనే, అంటే ప్రారంభించిన 1 అవర్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. అంటే 25% ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. నిజంగా ఆ యొక్క రైతు సోదరుల్ని మరియు శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవి చేయాలని ఆదేశించడం, దాని మీద ఈరోజు సిఆర్డీ ముందుకు పోవటం, దానికి సహకరించేసిన రైతు సోదరులకి అదేవిధంగా శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. వారు ఒకటే చెప్పారు, 1 మంత్లో 80% ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ నేనే అన్నాను. 80% ల్యాండ్ కానీ ల్యాండ్ పూలింగ్కి వస్తే ఇమీడియట్గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేస్తాం. డిజైన్ చేయగానే ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం. టెండర్లు పిలిచి ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ 9 వరుసలు 12 వరుసలు ఉంటాయి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ఈస్ట్ వెస్ట్ అయినా నార్త్ సౌత్ అయినా 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉంటాయి. అవి కంటిన్యూస్గా పోవాలన్నారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడన్నా హిల్స్ వస్తే టర్న్లు కొట్టమన్నారు. కాబట్టి ఆ రోడ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి అందులో 2 లైన్లు ఫస్ట్ పూర్తి చేస్తాం. ఎందుకంటే ప్రతి రైతు సోదరులు ఏమంటున్నారంటే ఈసారి ముందుగా కంప్లీట్ చేయమంటున్నారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా 3 years పడుతుంది. ఖచ్చితంగా 3 years టైం పడుతుంది. అయితే 2 లైన్ రోడ్, ఇప్పుడు సీడాక్స్ రోడ్లో 2 లైన్ రోడ్ కంప్లీట్ చేస్తున్నాం. అలాంటి రోడ్డు కంప్లీట్ చేస్తామంటే రైతు సోదరులు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ యొక్క 80% కాగానే ఇమీడియట్గా అది కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తూ, నేను నిన్నటికి వచ్చినప్పుడు, ఈ కర్లపూడికి వచ్చినప్పుడు రైతులు కొంతమంది యాక్చువల్గా శాసనసభ్యులు అడిగారు, సార్ చాలా కాలం నుంచి ఆ రోడ్డు ఏదైతే అనంతవరం నుంచి ఈ ఊరికి ఉన్న రోడ్డు అది 3.9 కిలోమీటర్ల సుమారుగా ఉంది. ఆ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నాము, దాన్ని ఇమీడియట్గా చేయించమని శాసనసభ్యుల్ని అడగటం, వారు నాకు చెప్పడం జరిగింది. నిన్న ఇక్కడి నుంచి పోగానే అధికారులతో కూర్చొని ఇమీడియట్గా డిస్కస్ చేసి దాన్ని శాంక్షన్ చేసాం. ఈరోజు శంకుస్థాపన చేసాం. దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేసి మళ్ళీ ఇనాగరేషన్ చేస్తామని ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తాం.